ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎవరైనా రైతు కంటెస్ట్ చేయాలి అంటే ఎన్నికల్లో టీసీ మెంబర్గా కంటెస్ట్ చేయాలంటే ఆ రైతుకు సంబంధించిన నీటి బకాయిలు అప్డేట్ కట్టి ఉండాలా, విఆర్ఓ దగ్గర నో డ్యూస్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలనేది మ్యాండేటరీ. అవి ఉంటేనే ఆ రైతు పెట్టే నామినేషన్ వ్యాలిడ్ అవుతుంది. అవి లేకపోతే ఆ నామినేషన్ ఇన్వాలిడ్, అంటే చెల్లదు. ఇది ప్రభుత్వం పెట్టిన నిబంధన, తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన నిబంధన ఇది. మరి ఆ నిబంధనలో భాగంగా నిజంగా వీళ్ళు ఎన్నికలు కోరుకునే వాళ్ళైతే విఆర్ఓలు అందుబాటులో ఉండి ఏ రైతు పోయినా కూడా పన్ను కట్టించుకొని నోటీస్ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ఉన్నారు. కానీ అదేమీ కావట్లేదు. సగం మంది విఆర్ఓలు ఫోన్లు ఆఫ్ చేసుకుని ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం విఆర్ఓలు అందరినీ మండలాఫీస్కి తరలించారు. అసలు ఏం పని మండలాఫీసుల్లో 2 రోజుల పాటు విఆర్ఓలు అందరినీ మండలాఫీసులో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. విఆర్ఓలు అందరూ కూడా సచివాలయాల్లో, గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండాలి. రైతులు వస్తే రైతుకు సంబంధించిన పన్ను బకాయి కట్టించుకొని వాళ్ళకి నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అలా ఏ ఒక్క విఆర్ఓను కూడా అందుబాటులో పెట్టకుండా అందరినీ మండల కేంద్రంలో తీసుకొని పోయి మండల ఆఫీసులో జైల్లో ఖైదీలను బంధించినట్టు విఆర్ఓలను బంధించి బయట పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఏ ఒక్క రైతు లోపలికి వెళ్లకుండా అడ్డుకొని మీరు చేస్తా ఉంది. దీన్ని రాజకీయం అంటారా? ఇది చేతకాని దద్దమ్మలు చేసే రాజకీయం. ఇంకా మాట్లాడాలంటే పల్లెటూళ్ళ భాషలో చెప్తే ఫీల్ అవుతాడేమో ఆయన. నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు కానీ జరిగి ఉంటే, రైతులు ఓటు వేసి ఉంటే, పులివెందుల ఇన్ఛార్జు, టీడీపీ ఇన్ఛార్జు రైతులు, పులివెందుల రైతులు సొక్కా ప్యాంటు ఇప్పి చంద్రబాబు నాయుడు మీద ప్రజల ముందు నిలబెట్టేవాళ్ళు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే ఆ ధైర్యం లేదు వీళ్ళకు, ఆ తెగువ లేదు. మీరు గతంలో ఎన్నికలు చూసింటారు, హోరాహోరీగా తలపడేది చూసింటారు. కానీ ఈ మాదిరి క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తే ఓడిపోతామనే భయంతో నోటీస్ సర్టిఫికేట్ కూడా క్యాండిడేట్లకు, అభ్యర్థులకు అందించకుండా ఉండే పిరికి పంద రాజకీయం ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది. చేతగాని దద్దమ్మలు ఎవరో ప్రజలు నిర్ణయిస్తారు. ఇంత నీచపు రాజకీయం, ఇంత చేతగాని రాజకీయం అవసరమా నిజంగా? దీనికి మళ్ళా ఎన్నికలని పేరు. మొత్తం జైల్లో ఖైదీలను బంధించినట్టు బంధించి విఆర్ఓలందరినీ మండలాఫీసులో పెట్టి పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ ఒక్కరికి కూడా నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా మరి మీరు చేసిన ఈ తతంగం ప్రజాస్వామ్యబద్ధమైంది. నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. విఆర్ఓలందరూ గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండకుండా ఎందుకు మండల కేంద్రంలో ఖైదీలను బంధించినట్టు బంధించావు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఇక్కడే అర్థమవుతా ఉంది కదా ఎలక్షన్ ప్రాసెస్ ఏ రకంగా అపహాస్యమైంది అనేది ఇక్కడే అర్థమవుతా ఉంది కదా స్పష్టంగా ప్రతి ఒక్కరికి. అప్పుడు దీని ఉదయాన్నే కవరేజ్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళని సైతం మీడియా వాళ్ళ పైన కూడా దాడి చేశారు. మీడియా వాళ్ళ పైన దాడి చేస్తుంది, మండల ఆఫీస్ లోపల విఆర్ఓలను బంధిస్తుంది. మళ్ళీ మీకు నోటీస్ సర్టిఫికేట్ రాలేదని, నోటీస్ సర్టిఫికేట్ ఎవరు రాలేదని చెప్పి మళ్ళా అబద్ధాలు మాట్లాడతారు. సిగ్గు ఉండాలా, మాట్లాడితే కొంచెమైనా నిజాయితీ ఉండాలా, నిజం ఉండాలా. మరి ఈ మాదిరి తప్పుడు రాజకీయాలు, ఈ మాదిరి చేతగానే రాజకీయాలు చేస్తున్న నువ్వు ఈరోజు ఊళ్ళో నీ ఆఫీస్లో కూర్చొని ప్రగల్భాలు పలుకుతా ఉన్నావు. నిజంగా ఎన్నికలు జరిగి ఉంటే రైతులు, మీ ప్రభుత్వం ఏం చేసిందని రైతులు మీకు ఓటేస్తారా? ఏం చేసింది మీ ప్రభుత్వం? ఎన్నికలప్పుడు ప్రతి రైతుకు 20,000 రూపాయలు డబ్బిస్తాను. 7 మాసాలైంది, ఒక్క రూపాయి ఒక్క రైతుకి ఇప్పటిదాకా ఇచ్చిన దాఖలాలు లేవు. ఉచిత పంటల బీమా ఉండేది, ఇప్పుడు ప్రీమియం కట్టించుకుంటున్నాము. మీ ప్రభుత్వం వస్తే ఈ క్రాప్ విధానం తీసేస్తా అన్నావు, ఇప్పుడు అదే ఈ క్రాప్ విధానం నువ్వు ఫాలో అవుతా ఉన్నావు. ఈరోజు పంటల గిట్టుబాటు ధరల పరిస్థితి ఏంటి?
పక్క జిల్లాలో ధాన్యం పరిస్థితి ఏంది? మరి ప్రతి చోట అట్టర్ ఫెయిల్యూర్ మీరు. మరి అట్టర్ ఫెయిల్యూర్ కాబట్టి రైతులు వచ్చి స్వయంగా ఓట్లు వేస్తే మీ బండారం బయటపడుతుంది కాబట్టి భయంతో, చేతకానితనంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు, రైతులకు నోటీస్ సర్టిఫికేట్ అందించకుండా వారి ఎలక్షన్లో కంటెస్ట్ చేయకుండా అడ్డుకున్న దద్దము నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు. 1978 నుంచి రాజకీయాలు, మరి ఈరోజు ఆయన వచ్చి పెకిలించాడంట, కుకుటి వేలతో పెకిలించాడంట. మొహం అద్దంలో చూసుకో ఒకసారి. ఎలక్షన్లు ఏ రకంగా చేసినావో నీ ఒక్కడికే తెలుసు అనుకుంటున్నావేమో. పులివెందుల్లో ఉన్న ప్రజలు, రైతులు వైఎస్